ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క విధానం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ హిందుత్వ విధానం, కాంగ్రెస్ పార్టీది మైనార్టీ బుజ్జిగింపు విధానం, కమ్యూనిస్టులది యాగ్రెసివ్ విధానం. ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే తెలుగుదేశం పార్టీది పరిశ్రమలు లేకపోతే మౌలిక వస్తువులతో అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి రూట్లో ఆలోచిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సంక్షేమ పథకాలు అన్నటువంటి ద్వారా వ్యక్తి అభివృద్ధి చెందుతాడు, మౌలిక వస్తువులు ఇవి రెండో ప్లాట్ఫామ్, దాన్ని సైమల్టేనియస్గా నడపాలి తప్పించి ఒకటి వదిలేయకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళది. ఇందులో రైటా రాంగా అన్నటువంటి రేపు ఎలక్షన్ రిజల్ట్ తేల్చేయబోతున్నాయి. అయితే జగన్ ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్కి ముందుగా ఇచ్చినటువంటి హింట్, మీ డ్రీమ్సే నా స్కీమ్స్, ఈ హెడ్డింగ్ అన్నటువంటిది చాలా కీలకం. అంటే ప్రజల కలలని సాకారం చేసే పథకాలు ఏమన్నా పెడతారా? ఇప్పటికి నవరత్నాలు అనేది